హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈరోజు వచ్చి మనం వరలక్ష్మి వ్రతానికి అయితే డెకరేషన్ అయితే చేయబోతున్నాం అనమాట. అండ్ డెకరేషన్ వచ్చేసి ఎప్పుడులాగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి బ్యాక్ డ్రాప్స్ అన్నీ కూడా తీసుకున్నాను. కాకపోతే ఏమేమి తీసుకున్నా అన్నీ కూడా మీతో చూపించలేదు. బట్ ఈరోజు అయితే డైరెక్ట్గా మీకు చూపించాలని చెప్పి చూపించలేదు. అండ్ మనమైతే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ చేసేది ఈ వాల్కే అనమాట. అండ్ డెకరేషన్ చేయకముందు ఎలా ఉందో చూపించాలి కదా, మళ్ళీ చేశాక ఎంత వేరియేషన్ ఉందో మీకు అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ వ్యూ అయితే ఇదనమాట మనం డెకరేషన్ చేయకముందు. అండ్ అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా కిందకు దించేసేసాము. ఏంటంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉన్నా కానీ ఏంటంటే అన్నీ ఫస్ట్ కిందకి దించేసుకుంటామన్నమాట. అన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి స్టార్ట్ చేస్తాము. అలానే కాకుండా మళ్ళీ వరలక్ష్మి వ్రతం అయిపోయాక ఏంటంటే ఇవన్నీ మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేసి మళ్ళీ అన్నీ కూడా పైన పెట్టేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ పూజ కావాలనేసి. ఈసారి పెద్ద ఐటమ్స్ ఎక్కువ ఏం కొనలేదనమాట నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక 4 years నుంచి చేస్తున్నాను కదా, అవన్నీ కూడా పోగు చేసి అన్నీ కూడా వాడాను. అండ్ బ్యాక్ డ్రాప్ ఎలా అనిపించిందో చెప్పండి. బ్యాక్ డ్రాప్ అయితే నాకైతే భలే లుక్ అనిపించింది అనమాట. రెండు కూడా సపరేట్గా కొన్నాను. ఆ ఫ్లవర్స్ది సపరేట్గా కొన్నాను, ప్లస్ ఆ వెనక బ్యాక్ కౌది కూడా సపరేట్గా కొన్నాను. చాలా బాగుంది. అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే పింక్ చేయండి, నేనైతే ఆన్లైన్ ఫోన్ నెంబర్ ఇస్తాను. వెనకొచ్చి నేను షాప్లో కొన్నాను అండ్ వాళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు. మీకు కావాలంటే నేనైతే మొబైల్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ చాలా బాగా అనిపించింది అనమాట. లుక్ వైజ్ అయితే అదిరిపోయింది. అండ్ నేను చెప్పడం కాదు, మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ ఆల్మోస్ట్ నైట్ 1:30 అయిందనమాట ఇదంతా కూడా చేసేసరికి. అండ్ మార్నింగ్ మళ్ళీ 3:30కి అయితే లేసాను, ఎందుకంటే 6 కల్లా దీపం పెట్టాలనేసి. నేనైతే అసలు ఓన్లీ ఒక 1.5 hour 2 hours పడుకున్నాను. అండ్ మీలో చాలామంది ఇలానే ఉంటారనుకోండి. అండ్ నిద్ర కూడా పట్టదనమాట. నాకు ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే ఏంటంటే ఇంకా అది అయ్యేదాకా నిద్ర పట్టదనమాట. అది ఎంతసేపు అవ్వాలి అని అన్నట్టే ఉంటుంది అనమాట. అన్నీ కూడా సర్దుకోవడమే సరిపోతుంది. అండ్ మనం ఇదంతా సర్దింది ఒక ఎత్తు అయితే, ఇవన్నీ మళ్ళీ రిమూవ్ చేసి అన్నీ వాటికి పెట్టడం ఇది ఇంకో పెద్ద టాస్క్ అయిపోద్ది అనమాట. అండ్ ఇవన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటి నుంచి తీసుకున్నాను అనమాట. ఇవి డెకరేషన్ పర్పస్ కోసం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనుకుంటాను. అండ్ ఇవన్నీ కూడా నేను ట్యాగ్ చేస్తాను, తీసుకోండి. అండ్ నాకైతే కొంచెం ఇదేంటో హెవీ అనిపించింది, నేను కొంచెం చెక్ చేసుకుంటూ ఉన్నాను దూరంగా వెళ్ళేసి. అండ్ చూస్తే ఏమి హెవీ అనిపించలేదు, బాగానే ఉంది అనిపించింది. పైన ఏమన్నా మామిడాకులు పెడదామా చేసుకొని దాంట్లో ఉంది. మళ్ళీ మామిడాకులు పెడితే ఇంకా హెవీగా అయిపోతుంది, లుక్ అయితే పోతుంది అని చెప్పేసి జరుపుకుంటూ ఇంకా పెట్టలేదనమాట. ఇలా అడ్జస్ట్ చేసేసుకున్నాను, సెట్ అయింది. సో ఈ ఫ్లవర్స్ ఏమైనా తగ్గిద్దామని చూసాను కానీ వద్దనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. ఫ్లవర్ మార్కెట్ అస్సలు ఎంత వర్షం ఉందంటే అంత వర్షం ఉంది, కానీ తప్పదనమాట. 11:30 ఆ టైంలో కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా తగ్గదేమో అని చెప్పేసి ఆ వర్షంలో కూడా తడుచుకుంటూ వెళ్ళి అన్నీ అయితే కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నామన్నమాట. ముద్దగా తడిచిపోయాము, చూసారా ఎట్లా తడిచిపోయామో. అండ్ మామిడాకులు, ఇవి తోరణాలు కట్టడానికి బంతిపూలు అవన్నీ కూడా తీసుకున్నాం. అండ్ ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి ఇలా ముద్దగా అయితే తడిచిపోయాను అనమాట. అండ్ ఇంటికి వచ్చేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసామన్నమాట వర్క్ అయితే. అండ్ ఇప్పుడు కింద వేయడానికి పట్టు అయితే తీసుకున్నాను నేను. ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. కింద ఇలాంటి మ్యాట్ ఇలా వేస్తే ఏంటంటే లుక్ చాలా మంచిగా వస్తుంది అనమాట, అలా ప్లెయిన్గా ఉంచే కన్నా కూడా. అండ్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మీకు చూస్తున్నట్టయితే 4 years నుంచి కూడా నేను సేమ్ థీమ్ స్టెప్స్గానే పెడుతుంటాను. సో అలానే సేమ్గానే స్టెప్స్గా అయితే పెడదామని చెప్పేసి ఉన్నాను. అండ్ మ్యాట్ వేసాక లుక్ అయితే ఇదనమాట. అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం కదా, సో 5 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. 5 రకాలను కూడా నీట్గా కడిగేసేసి వాటర్లో అండ్ తుడిచేసేసి ప్లేట్స్లో అయితే పెడుతున్నాం అనమాట. అన్నీ మార్నింగ్ సెగ్రిగేట్ చేసుకొని పెట్టాలంటే లేట్ అయిపోతుంది. సో అన్నీ వాటి సెట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది. అండ్ ఏదైనా మిస్ అయింది కూడా మనకు తెలుస్తుంది అనమాట. అప్పటికప్పుడు పూజ టైంలో మనము మిస్ చేసేసి తర్వాత చూడాలన్నా కూడా కష్టం అనమాట. సో అందుకని ఏంటంటే మనం నైట్కి అన్నీ ఏమేమి కావాలన్నీ కూడా చూసి పెట్టుకున్నామంటే ఏంటంటే ఈజీగా అయిపోతుంది మనకి, అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది పూజ. అండ్ మనం ఏంటంటే పూజ మార్నింగ్ 6కి దీపం పెట్టేసి తర్వాత మనము నైవేద్యాలు చేసుకొని పూజ అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో నాకేంటంటే అలవాటు మార్నింగ్ 6 కల్లా దీపం పెట్టేయాలన్నమాట. సో అందుకోసం అని చెప్పి ప్రిపరేషన్ అంతా కూడా ఫాస్ట్గా చేసేసాము.
అండ్ నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే నేను చూపించాను కదా, ఇవైతే తీసుకున్నాను. అండ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను, బాగుంటాయని చెప్పేసి ఈ బాక్సెస్. అండ్ మా వాళ్ళైతే ఇంకా నేను చేస్తుంటే అట్లానే కూర్చొని అవి ఇవి కదిలిస్తూ ఉన్నారనమాట. నేను వేసేవి వేయనివి ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఆటిల్లో ఇటిలో అన్నిట్లో మిక్స్ చేసేసారు. మళ్ళీ చెక్ చేసుకొని ఇలా ఫైనల్గా అయితే వాయినం అయితే పెట్టేసేసాను అనమాట. పెట్టేసి ఇంక బాక్స్ అయితే క్లోజ్ చేసేసి కవర్లో అయితే పెట్టాను అనమాట. అండ్ మా హస్బెండ్ వచ్చి ఇప్పుడు అవి అరిటాకులు సెట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఆయన ఏంటంటే అరిటాకులు అవన్నీ బాగా సెట్ చేస్తాడు. సో అందుకోసం ఆ డ్యూటీ అయితే ఆయనదే అనమాట. సో అరిటాకులు అయితే సెట్ చేస్తున్నాం. అసలు అరిటాకులు సెట్ చేసాక ఏంటంటే లుక్ అనేది పర్ఫెక్ట్గా చేంజ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మవారి ఎదురుగా ఇలా బుద్ధుడు అయితే ఉంటాడు కదా, సో బుద్ధుడు ఎదురుగా ఇలాగ మ్యాట్ వేసేసి మ్యాట్కి ఇలా చుట్టూ బంతిపూలు పెట్టేసేసి ఇలా డెకరేషన్ అయితే చేశాను. అండ్ మ్యాట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, కావాలంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాడిన ఐటమ్స్ ఏవి కావాలన్నా కూడా నేనైతే యాడ్ చేస్తాను, తీసుకోవచ్చు. అండ్ ఫుల్ వర్షం అయితే పడింది. నేనైతే ఇంకా ముగ్గేసాను అనమాట. ఉండదో అన్నట్టు అనిపించింది, కానీ మార్నింగ్ అయితే ముగ్గు ఉంది. అండ్ మేము పడుకునేసరికి ఇంకా 1:30 అయిపోయింది. అండ్ 3:30కి అయితే లేసేసి ఇంకా నేనైతే వంటలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. వంటలంతా తీసేదైతే నేను చూపించలేదనమాట, ఎందుకంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి చూపించలేదు. ఎందుకంటే చేస్తూ వీడియో షూట్ చేయాలంటే నిజంగా చాలా టైం అయితే పడుతుందనమాట. సో నేనైతే చేసిన ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట. అండ్ అవి వచ్చి వాయినాల్లో ఇవ్వడానికి నానబెట్టాను. అండ్ పానకం ఇవన్నీ కూడా రెడీ చేశాను. అండ్ పెరుగు వడ సపరేట్గా చేశాను, కాకపోతే వీడియోలో అయితే చూపించలేదు నేను. అండ్ దేవుడు అయితే ఇప్పుడు లుక్ అయితే ఇదనమాట. అండ్ అన్నీ కూడా పెట్టేసేసాక అండ్ ఎలా అనిపించింది మీకైతే చెప్పండి, డెకరేషన్ ఎలా ఉంది అన్నది. అండ్ మార్నింగ్ 6కి పూజ చేసినప్పుడు ఏంటంటే పాలు అయితే పెడతామన్నమాట. పాలు పెట్టి ఫ్రూట్స్ అవి పెట్టి పూజ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ తర్వాత ఇంకా అన్ని ఐటమ్స్ అయిపోయాక మనము ఇంకా పూజ కంటిన్యూ చేసి వ్రతం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఉప్పు దీపం యాజ్ యూజువల్ ఎప్పుడు పెడతాను కదా, ఎవ్రీ ఇయర్ ఉప్పు దీపం కూడా పెట్టేశాను అనమాట. అండ్ ఉప్పు దీపం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తానమాట. ఏమైనా కష్టాలున్నా, ఏదైనా బాధలున్నా, రుణ బాధలున్నా తీరుతాయి అండ్ మనశ్శాంతికి కూడా ఉంటుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ నేను ఈ పూజలో అది మిస్ చేయకుండా ఉప్పు దీపం అయితే పెడతానమాట. అండ్ నేనైతే ఒక చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ పూజ Baby, read the fine print. I've got baggage and it's all Gucci. Don't get too attached to me. Everybody act like the answer. One love like in the movies. Wasting precious time assuming. Oh, what we made to fall. No, I'm not lonely when solo and solely exploring what I need. Cause dozens of times I swear that I knew when the wisdom was scanty. Doesn't mean I was broken, so open I gave until empty. Got it all back by myself, now nobody can tempt me. If I turn off, I breathe in, embrace it on my own. Can't keep making exits from the pressure. Lessons after lessons, had to question these glaring design flaws. Can't keep love built from a love song. No, I'm not only with solo and solely exploring what I need. Cause dozens of times I swear that I knew when the wisdom was scanty. Doesn't mean I was broken, so open I gave and 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 I. And if I'm better off alone, I breathe in, embrace it on my own. And if I'm better off alone, I breathe in, embrace it on my own, on my own. I've been
Baby, read the fine print. I've got baggage and it's all Gucci. Don't get too attached to me. Everybody act like the answer. One love like in the movies. Wasting precious time assuming. What we made to fall. No, I'm not lonely when solo and solely exploring what I need. Cause dozens of times I swear that I knew when the wisdom was scanty. Doesn't mean I was broken, so open I gave it till empty. Got it all back by myself, now nobody can tempt me. If I turn off, you know, breathe in, sit on my own. Can't keep making exits from the pressure. Lessons after lessons at the question. అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫీలింగ్ బ్లెస్డ్, చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా బాగా జరిగింది కూడా. అండ్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను వాయినాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ మొత్తం కూడా 15 మందికి అయితే వాయినాలు ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ అందరికీ కూడా పిలిచాను అనమాట. అందరూ కూడా వస్తున్నారు. అండ్ హోప్ మీకు డెకరేషన్ ఎలా అనిపించింది అండ్ ఏమైనా హెల్ప్ఫుల్ అయిందా, ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.